ఈ రోజు దేవుడు గాడిద ద్వారా తన ప్రజలను ఎలా రక్షించాడో తెలుసుకుందాం. బిలాము అనే ఒక వ్యక్తి ఆశీర్వాదాలు మరియు శాపాలు ఇవ్వడంలో ప్రసిద్ధుడు. ఒకరోజు మోయాబురాజు అతనిని పిలిచి ఇశ్రాయేలీయులను శపించమని అడిగాడు. ప్రభువా, నేను వెళ్ళవచ్చా? బిలాం దేవునిని ఇలా అడిగాడు. అందుకు దేవుడు వెళ్ళవద్దని చెప్పాడు. కాని రాజు మళ్లీ రాయబారులను, గొప్ప బహుమతులను పంపడంతో బిలాము వెళ్లడానికి అంగీకరించాడు. దేవుడు మాత్రం సంతోషించలేదు. కాబట్టి మరునాడు ఉదయం బిలాము తన గాడిదపై ఎక్కి ప్రయాణం మొదలుపెట్టాడు. బిలాము తన గాడిదతో ప్రయాణిస్తున్నప్పుడు ఓ విచిత్రమైన విషయం జరిగింది. ఆ గాడిద అకస్మాత్తుగా ఆగిపోయింది. బిలాము కోపంతో దానిని కొట్టాడు, తిరిగి దారిపైకి తిప్పాడు. బిలాము గాడిదను చూసి ఆశ్చర్యపోయాడు. దేవుని దూత కత్తితో మార్గంలో నిలబడ్డాడు. బిలాము చూడలేకపోయినా గాడిద చూసింది. గాడిద గోడకు ఆనుకుని నిలబడటంతో బిలాము కాలు నలిగిపోయింది. మూడోసారి ఆ దూత మళ్లీ ముందుండగా గాడిద ఏమీ చేయలేక రోడ్డుపై పడిపోయింది. ఇప్పుడు బిలాం అంతకన్నా ఎక్కువగా కోపంతో దానిని కొట్టాడు. వెంటనే ఒక అద్భుతం జరిగింది. నన్ను ఎందుకు కొడుతున్నావు అని గాడిద అడిగింది. ఆ సమయానికే దేవుడు బిలాం కళ్ళు తెరిచాడు. అతను కూడా ఇప్పుడు ఆ దూతను కత్తితో నిలబడినట్లు చూశాడు. దూత చెప్పింది, నీ గాడిద నిలిచిపోకపోయి ఉంటే నేను నిన్ను కొట్టివేసేవాడిని. ఈ గాడిద నీ ప్రాణాన్ని కాపాడింది. ఆ సమయంలో బిలాము తాను తప్పుదారిలో ఉన్నానని తెలుసుకున్నాడు. బిలాము దేవుడు వద్దని చెప్పినా వినకుండా స్వార్థంతో ప్రయాణించాడు. దేవుడు మనకు ఏమి చెబుతున్నాడో స్పష్టంగా తెలుసుకొని స్వప్రయోజనాల కోసం ఆయనను తప్పుగా ఉపయోగించకూడదు. మనం దేవుని మాట వినకపోయినా బిలాము విషయంలో గాడిద ద్వారా హెచ్చరించినట్టు ఆయన మనం తప్పుదారిలో వెళ్తుంటే పదే పదే హెచ్చరిస్తాడు. మనం వింటే ఆ హెచ్చరికలు మన జీవితాన్ని కాపాడతాయి.